పార్టీ ముద్దిలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముద్దిలాలి సింహాద్రి రమేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వేయాలి ఫ్యాన్ మీ ఓట్లని, వేయాలి ఫ్యాన్ గుర్తే మీ ఓట్లని. ముద్దిలాలి రమేష్ బాబు గారి నాయకత్వం. అమ్మలారా అయ్యలారా, మళ్ళా ఎలక్షన్స్ వచ్చేసినాయి. స్థానికేతరులు అమృతగడ్డ నియోజకవర్గ అభివృద్ధి నిరోధకులు ఇవాళ కండవాలు మార్చుకుని మీ ముందుకు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఏనాడన్నా పేదవాడికి ఒక చెట్టు భూమి ఇచ్చారా? ఏనాడన్నా ఒక చెట్టు ఒక ఇల్లు ఇచ్చారా? ఏనాడన్నా ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతు భరోసా ఇచ్చారా? పేదవాడికి కావలసిన ఉచిత విద్య ఇచ్చారా? మేము ఈ సందర్భంగా కోచింగ్ చేస్తున్నాం. వాళ్ళ అభివృద్ధి ఏజెండాగా పనిచేశారు. వాడు 15 వర్గాల అభివృద్ధి, పేదవాడి అభివృద్ధి నియోజకవర్గంలో తనద్వయంగా ప్రతి గడప 6 సార్లు తిరిగినటువంటి నాయకుడు సింహాద్రి రమేష్ బాబు గారు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మళ్ళా కలిగించి గ్రామాల్లో గ్రామ సీమలను వదిలేటట్టు చేసిన నాయకుడు సింహాద్రి రమేష్ గారు. చేస్తున్నారు సింహాద్రి రమేష్ బాబు గారు. వైఎస్ఆర్ పార్టీకి ఆ ఓటు అడిగే పేటెంట్ వస్తుంది. ఎందుకంటే ప్రజా సంక్షేమం ఏజెండాగా రైతు భరోసా కేంద్రాల ద్వారా, అలాగే చొక్కల భూమి పరిష్కారం కోసం, అలాగే కోడు రోడ్ నిర్మాణం కోసం, అలాగే హాస్పిటల్ నిర్మాణంలో భాగంగా
అందరికీ నమస్కారం. ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి స్వయంగా నేనే కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ ఇంటికి అందిన సంక్షేమ పథకాలు ఇబ్బందులు తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఇంకా ఏమేమి కావాలో తెలుసుకుని ఆ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాం. ఈ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇవాళ రోడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టాం. ఇంత ముందు వరకు డోర్ క్యాంపెయిన్ చేసాం. ఇవాళ నుంచి తక్కువ రోజులు ఉండటం మూలంగా రోడ్ క్యాంపెయిన్కి వెళ్తున్నాం. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఎడల సానుకూలంగా ఆయన మీద అభిమానంతో ప్రేమతో మనస్ఫూర్తిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కావాలా? మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ ఎట్టా ఉంటాయంటే, ఆకాశం నుంచి మా పిల్లలు అడిగినప్పుడు సందమాగా ఉంటే కష్టపడి తెచ్చిద్దామని చెప్పినట్టుగా ఉంటాయి. అవన్నీ నిజం కాదు, అబద్ధాలని తేలిపోయింది. 2014 మేనిఫెస్టో ఏం చేశాడో ఈ మేనిఫెస్టోని కూడా అట్టగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పినట్టుగా తూచా తప్పకుండా కార్యకర్తల కోసం, ఆయనతో నిలబడిన వాళ్ళ కోసం ఎంత దాకా ఆయన వెళ్ళే శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన మమ్మల్ని సక్రమంగా చూసుకుంటారని నమ్ముతున్నాం. ఆయన దీవిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. జూన్ 4 తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మీ పెన్షన్లో మళ్ళా మీ ఇంటికే తలుపు కొట్టి మీ ఇంటికాడ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దీవిస్తారు. ఖచ్చితంగా ఆయన దీవించమని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఏదో వైసీపీలో దోపిడీదారులు మిగిలారు, మొత్తం అంతా మా దాకా వచ్చారన్నారంట. మేము గెలిచిన తర్వాత 2019లో మేము గెలిచిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులోనో విఆర్ఓ ఆఫీసులో ఏమన్నా పనులు చూసుకుంటే దొంగలందరూ మళ్ళీ వాళ్ళ దగ్గర చేరారు. ప్రజలు చేరలేదు, ప్రజలందరూ మా ఎమ్మటే ఉన్నారు.